హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేనైతే ఒక కొత్త జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసా. ఇక మీరు చూసినట్లయితే రోల్ వచ్చేసి డేటా ఎంట్రీ జాబ్ అనమాట. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అంటే మీరు ఇంటి దగ్గర ఉండే ఒక జాబ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? సో ఒక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ యొక్క హైరింగ్ గురించి నేను ప్రతిదీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో మరి మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ యొక్క డేటా ఎంట్రీ జాబ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ గురించి మనమైతే క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రోల్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట, ఓకేనా? ఇది కంప్లీట్లీ రిమోట్ అనమాట. అంటే మీరు ఇంటి దగ్గర ఉండే ఈ యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ కమింగ్ టు ఎక్స్పీరియన్స్ కేటగిరీ చూసుకున్నట్లయితే 0 to 1 year, అంటే 1 year ఎక్స్పీరియన్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్రెషర్స్ కూడా ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్యాకేజ్ వచ్చేసి 3 to 4.5 LPA వరకు మీకు ఇస్తామని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా? నేనైతే ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దానిపైన క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క డేటా ఎంట్రీ జాబ్కి సంబంధించిన కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, అంటే మీకు కంప్యూటర్ గురించి బేసిక్గా ఐడియా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే MS ఎక్సెల్ అలాగే MS వర్డ్ గురించి మీకు కొంచెం ఐడియా ఉంటే కొంచెం బెనిఫిట్ అనమాట, మీకు బెనిఫిట్ అనమాట, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు టైపింగ్ రావాలి, అలాగే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్కి అయితే. అంటే ఇక మీరు చేయవలసింది ఏంటంటే డేటా అనేది ఎంట్రీ చేయాలి, అలాగే అప్డేట్ చేయాలి, అలాగే డేటాని వెరిఫై చేయాలి. అది కూడా యాక్యురసీగా మనమైతే వెరిఫై చేయాలి, ఎంట్రీ చేయాలి, అలాగే యాక్యురసీగా మనం వెరిఫై చేయాలి డేటా గురించి అయితే, ఓకేనా? అలాగే మనం ఈ యొక్క డేటాని అయితే కాన్ఫిడెన్షియల్గా మనం అయితే మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ కొంచెం చూసుకున్నట్లయితే వాళ్ళైతే బీటెక్, ఎంటెక్, బీబీఏ, పీజీ, అలాగే డిగ్రీ, ఎంసీఏ, BSc, సో అందరూ కూడా ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నేను అప్లై లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు చూసుకోవట్లేదు క్విక్ అప్లై ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసినట్టు వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారనమాట ఈ యొక్క జాబ్ గురించి అయితే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జాబ్ టైప్ వచ్చేసి పర్మనెంట్ జాబ్ అనమాట. అంటే ఇది కాంట్రాక్టర్ బేస్డ్ జాబ్ అయితే కాదు. అంటే కాంట్రాక్టర్ బేస్డ్ అంటే 6 months కానీ 1 year కానీ కాంట్రాక్టర్ బేస్డ్ తీసుకుంటారు, కానీ అలాగైతే కాదు ఫ్రెండ్స్, ఓకేనా? ఇది కంప్లీట్లీ పర్మనెంట్ జాబ్ అనమాట. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు ఇంటి దగ్గర ఉండే ఈ యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ వచ్చేసి మన మేనేజ్మెంట్, అంటే ఇది కంప్లీట్లీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట మీరైతే. అలాగే రోల్ కూడా వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. రోల్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేషన్స్ అనమాట, ఓకేనా? ఫంక్షన్ వచ్చేసి ఆపరేషన్స్. అలాగే వాళ్ళు మళ్ళీ కింద మెన్షన్ చేశారు ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం అనమాట. సో వన్స్ మీకు జాబ్ వచ్చింది అనుకోండి, ఇది మీకు కంప్లీట్లీ పర్మనెంట్ జాబ్, ఇంటి దగ్గర చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.